అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురుగారి దగ్గర ఖచ్చితంగా అయితే పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణమైన రోజు అయితే కాదండి. మీ జీవితంలో గతంలో చేసిన ప్రయత్నము, ఎదురైన అవమానాలు, అడ్డంకులు మరియు లోపల దాచుకున్న భావోద్వేగాలన్నీ కూడా ఇప్పుడు ఒక అర్థాన్ని అయితే పొందబోతున్నాయి. ఇంతకాలంగా ఆగిపోయిన కొన్ని కీలక విషయాలు, దూరమైన సంబంధాలు, నిరంతరం ఎదురైన పరీక్షలు రేపటి రోజున పూర్తయ్యే విధంగా పూర్తిగా కనిపిస్తుంది. ఇది మీ జీవితంలోని నిజమైన శక్తి బయటపడే సమయం అండి. మీ సహనము, మీ పట్టుదల, మీ నిజాయితీకి రేపటి రోజున ఖచ్చితంగా ఫలితం అయితే కనిపించబోతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సమాజంలో మీ గౌరవంలో, మీ మీద ఉన్న బాధ్యతల విషయంలో కీలకమైన ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని తేలిగ్గా మాత్రం తీసుకోకండి. రేపటి రోజున ఈ రాశివారి విధి మలుపుకు సూచికలు కావచ్చు. గత కొన్ని నెలలుగా ఈ రాశివారు ఎంత కష్టపడినా తాము ఆశించిన గుర్తింపు మాత్రం పూర్తిగా అందలేదు. మీ శ్రమ కనిపించకపోవడం, తక్కువగా అంచనా వేయబడ్డము మీ మనసును బాగా గాయపరిచింది. కానీ రేపటి రోజున పరిస్థితులు మెల్లగా మారతాయండి. రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. అధికారుల వైఖరిలో మార్పు రావచ్చు. మీ పనికి గుర్తింపు దక్కే అవకాశం కూడా ఉంది. బాధ్యతలు పెరగటము లేదా స్థానం మార్పు వంటి అవకాశాలు కూడా రావచ్చు. మొదట ఇవన్నీ భయానకంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఈ మార్పులన్నీ మీ భవిష్యత్తుకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల విషయానికి వచ్చే గతంలో ఎదురైన ఒత్తిడి ఇంకా పూర్తిగా తగ్గలేదు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక్కడ ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా ఉందండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎవరి మాటకు వెంటనే లోను కాకండి. సమయం తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి. రేపటి రోజున మీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించి స్థిరమైన లాభాల వైపు నడిపించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఖర్చులపై నియంత్రణ పెట్టడం అవసరము. రేపటి రోజున ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా మారుస్తుంది. కుటుంబ సంబంధాల్లో కూడా రేపటిలో ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది. దూరతకు కారణమయ్యే సంభాషణ కావచ్చు, చాలా కాలంగా చెప్పలేని భావాలు బయటకు వస్తాయి. ఇది కొందరికి ఉపశమనము, మరికొందరికి కఠినమైన అనుభూతి ఇస్తుంది. ఈ మాటల మార్పు మీ జీవితంలో ఎప్పటి వరకు దాచిపెట్టబడిన నిజాలను బయటకు తీసుకొస్తుంది. కేవలము ఒక దశ మాత్రమే కాదండి. రేపటి రోజు మీ జీవితంలో మానసికంగా, భావోద్వేగంగా, ఆత్మవిశ్వాసం పరంగా మళ్ళీ నిలబడే కీలకమైన మలుపు. గత కొన్ని నెలలు మీరు ఎదుర్కొన్న అనుభవాలు మీ మనసును బాగా గాయపరుస్తాయి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎంతో శ్రమ పెట్టిన ఫలితం కూడా లేకపోలేదు. పునర్నిరాశలు ఎదురవటము మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తాయి. కానీ రేపటి రోజున మీ దశలో కొత్త మార్పు వస్తుందండి. మీలో ఉన్న నిజమైన శక్తి మళ్ళీ వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుల కన్నా మీ లోపల ఉన్న ప్రతిభ, సహనము, పట్టుదల ఎంత గొప్పవో మీరు స్వయంగా రేపటి గ్రహిస్తారు. మీ మనసును బలపరిచే రోజు రేపటి. గతాన్ని నిందించకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకైతే మీరు సాగుతారు. ఇకపై మీరు మీ విలువను గుర్తిస్తారు. మీకు సరిపోని పరిస్థితిలో ఉండటం మానేసి మీ స్థాయికి తగ్గ అవకాశాలు, మీ గౌరవానికి తగిన వాతావరణం కోసం రేపటి రోజు మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి. గత కొంతకాలంగా శారీరక అలసట, నిద్ర సరిగ్గా లేకపోవడము, మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రభావం చూపుతాయి. మీరిది తాత్కాలికమైన భావించిన శరీరం మాత్రం ఇప్పుడే హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. రేపటి రోజున చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా కనిపించవచ్చు. ఇక్కడ ఒక స్పష్టమైన సూచన ఉందండి. చిన్నదిగా అనిపించిన సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకండి. సరైన విశ్రాంతి తీసుకోండి. నిద్రను తేలిగ్గా తీసుకోకండి.
రేపటి రోజున మీ శరీరానికి అవసరమైన శ్రద్ధ ఇస్తే మీ శక్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఆలోచనలు బలంగా ఉంటాయి, మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, మీ జీవిత మార్గం సరిగ్గా ముందుకు సాగుతుంది. మీ దశలో ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ మీ భవిష్యత్తు నిలబెట్టే పునాది అవుతుంది. ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ కూడా ప్రారంభం కాబోతుందండి. ఇది యాదృచ్ఛికమైతే జరుగుతున్న మార్పు అయితే కాదు. గతంలో మీరు చేసిన మంచితనము, సహాయం, త్యాగాలకు దేవుడు మీకు ఖచ్చితంగా ఫలితం రేపొద్దున అందిపోతున్నాడు. మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తుల నుండి, అప్పట్లో వదిలేసిన అవకాశాల నుండి కూడా అనుకోకుండా మంచి ఫలాలు తేలితే రేపటి రోజు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇది ఒకసారిగా జరిగిపోయే అద్భుతం అండి. కానీ మీ జీవితంలో న్యాయం పనిచేయడం మొదలైన దశ ఇది. ఇప్పుడు మెల్లగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది. రేపటి రోజున కఠినమైన నిజం కూడా బయటకు వస్తుందండి. ఇంతకాలం మీ చుట్టూ దాగున్న రహస్య శత్రువులు, మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు రేపటి ఒక్కోరుగా బయటకు వస్తారు. మీరు నమ్మకం పెట్టుకున్న వారే మీ ఎదుగుదలను అడ్డుకున్నారు. సత్యం తెలుసుకుంటారు కూడా రేపటి రోజున. ఇక బాధ కలిగించినా కానీ నిజం మాత్రం బయటకు వస్తుందండి. మనసు లోపల నుంచి కూడా కుదిపేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ సత్యం మీకు నష్టం కాదు, రక్షణ. ఇది మీ జీవితంలో తప్పు వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళడానికి, ముందు జాగ్రత్తగా అడుగులు వేయడానికి ఒక గొప్ప అవకాశం అని తెలుసుకోండి. ఇప్పటి నుంచి మీరు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు మీరే తెలుసుకుంటారు. ఎవరితో హద్దులు పెట్టుకోకూడదు మీరే తెలుసుకుంటారు. ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు చాలా కూడా గతంలో కొన్ని సందర్భాలు దేవుడిపై మీ నమ్మకం తగ్గి ఉండవచ్చు. ఎంత ప్రార్థించినా కూడా ఫలితం దక్కట్లేని నిరాశ చెందిన రోజులు కూడా ఉన్నాయండి. కానీ రేపటి రోజున ఒక చిన్న సంఘటన మీకు అనుభవంగా దేవుడి మీద నమ్మకం అయితే పెరుగుతుంది. మీలోని విశ్వాసం మళ్ళీ పొందిస్తుంది. దేవుడిపై నమ్మకం తిరిగి పుట్టే రోజు రేపటి రోజున మీరు చేసే ప్రార్థనలు సాధారణంగా ఉండవండి. అవి లోతైన శక్తిని, మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా రేపటి రోజు అయితే మీకు వస్తాయి. రేపటి రోజు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. దేవుడిని ఖచ్చితంగా కూడా మీరు దండం పెట్టుకొని, దేవుడు నన్ను క్షమించు, నేను చేసిన అపాదన నిందించుకు అని చెప్పి మీరు దేవుడు అని చెప్పి మీరు రేపటి రోజు తెలుసుకుంటారు కూడా. ఇక మీ సహనము, మంచితనము, మీ నిజాయితీ ఇప్పుడు ఒక్కోటిగా ఫలించబోతున్నాయి. మీ దశ మీ జీవితంలో విధి న్యాయం ప్రారంభమయ్యే రోజండి. జీవితంలో ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన సందేహంలో ఉంటారు. మార్పు తీసుకోవాలా లేక ఇప్పట్లోనే కొనసాగాలా? ఈ ప్రశ్న కూడా రేపటి రోజు మీలో గందరగోళం స్థితిలోకి వస్తుంది. రేపటి రోజు మీ మనసు చెప్పిన మాట అయితే మీరు ఖచ్చితంగా వినండి. స్పష్టమైన సమాధానం కూడా మీ మనసు ఇస్తుంది. ఇది పరిస్థితుల ద్వారా అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇక రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా అన్ని రకాలు కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. నిర్ణయం కఠినంగా అనిపించినా మనసును కొంత కుదిపేయవచ్చు కాడా. కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో గౌరవము, అంతర్గత శాంతి, స్థిరత్వం ఇవ్వగల శక్తిని ఇస్తాయి. రేపటి రోజు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే కీలక ఘట్టంగా కూడా మారబోతుంది. మీరు తీసుకున్న నిర్ణయం మీకు రాబోయే కాలంలో పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం గురించి రేపటి రోజు వస్తే ఇంకా రేపటి రోజు మీరు చాలా కూడా మీ ప్రేమ సంబంధాలు చాలా కఠినంగా ఉంటారు. మీ భాగస్వామిని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా తగినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం దూరం అయితే కాదండి, మీ లోపల పేరుపడిన భావోద్వేగాల సంకేతం. రేపటి రోజు ఒక కీలకమైన సంభాషణ కూడా జరుగుతుంది. ఆ మాటలు ఎంతో కాలంగా చెప్పకుండా దాచుకున్న భావాలను బయటపెడతారు. ఈ సంభాషణ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇకపై ఈ సంబంధాన్ని కొనసాగించాలి లేదా ఇప్పుడే ముగించాలని నిర్ణయ దశకు కూడా మీరు తీసుకెళ్తారు. ఏదైనా కూడా రేపటి రోజు మీరు మీ మనసులో ఉన్న బలాన్ని తగ్గించుకుంటారు. అస్పష్టత తగులుతుంది. మీకు అవసరమైన స్పష్టత, శాంతి లభిస్తుంది. రేపటి రోజున కొన్నిసార్లు మీ ముగింపు కొత్త జీవితం మొదలయ్యే దారి కూడా మీకు ఎదుగుతున్నారండి. రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఒంటరితనాన్ని అనుభవించామన్న ఆలోచన నుంచి కూడా మీరు బయటకు వస్తారు. ఒంటరితనాన్ని అర్థం బయటపెడుతుంది అన్నమాట. ఇక రేపటి రోజు మీరు భార్యాభర్తల మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమ భావాలను బయట పెట్టుకుంటారు. ఇక రేపటి రోజు మీరు బలహీనత కాదండి, మీ లోపల నిజమైన శక్తి రేపటి రోజు మీకు గుర్తుంచుకుంటారు. ఇక రేపటి రోజు అన్ని రకాలు కూడా మీకు వ్యాపారపరంగా, ఆర్థికంగా అన్ని రకాలు కూడా మీకు కలిసి వచ్చేదని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొత్త శక్తి ప్రవహించడం మొదలవుతుంది. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు కూడా రేపటి రోజు బయటకు వస్తాయండి. రేపటి రోజు ఏదైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించడం అని చెప్పదగిన సూచన. మాటను కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే రేపటి రోజున వచ్చే గొడవ నుంచి మీరు బయటపడతారు. మరి తెలుసుదాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.